దిలీప్ గారు మాట్లాడే ముందు ఒక పోలిక పోలుస్తా. దిలీప్ గారు ఒక నిమిషం, మీరు మాట్లాడే ముందు ఒక పోలిక పోలుస్తా. ఇప్పుడు మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టినప్పుడు పెట్టక ముందు పరిస్థితి, వారిని ప్రధానమంత్రి అభ్యర్థి ముందు క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్, దాని మీద కొంత వ్యతిరేకత, తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థి అప్రతిహతంగా 3 సార్లు ప్రభుత్వాన్ని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన పరిస్థితి. సేమ్ కంపారిజన్ రేవంత్ రెడ్డి, ఆయన పీసీసీ చీఫ్ కాకముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, పీసీసీ చీఫ్ అయ్యి ఆయన తర్వాత ముఖ్యమంత్రి సంబంధించి ఆయనే అవుతాడు, అభ్యర్థి ముందేం ప్రకటించలేదు. కానీ సో ఈ కంపారిజన్లో దాదాపుగా రేవంత్ రెడ్డిని మోదీని పోల్చి చూస్తారు ప్రకాష్ రెడ్డి గారు. క్విక్గా చెప్పేస్తే నేను దిలీప్ గారి దగ్గరికి వెళ్తా. సో ఇప్పుడు ఎవరు ఇంకా ఓన్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడం వల్ల ఇవాళ మోదీ వల్ల బీజేపీ అధికారంలో ఉందా, లేకపోతే బీజేపీ వల్ల మోదీ గారికి ఓన్ ఇమేజ్ పెరిగిందా అన్నట్టే రేవంత్ రెడ్డి గారి విషయంలోనూ ఉంటుంది. నేను దాంట్లో ఋషి గారు చాలా క్లారిటీ చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కంటే ఎక్కువ తన సొంత ఇమేజ్ బిల్డ్ చేసుకున్న ప్రయత్నాల్లోనే అప్పుడప్పుడు మమ్మల్ని అడుగుతుంటారు ఈ ప్రశ్న, మోడీ గారు ఒక్కసారి ప్రెస్ మాట్లాడరా అని. ఈ చిట్ చాట్లు అనేది మోడీ, నేను సలహా ఇస్తున్నా, దిలీప్ గారి ద్వారా ఇస్తున్నా, తీసుకొని నేను. కానీ ఎక్కువ తక్కువ మీడియా దగ్గర చిట్ చాట్లు పెట్టాల్సిన అవసరం లేదు సార్. ప్రతి దాని కూడా చిట్ చాట్లు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇట్లా చేశాడు అట్లా చేశాడు చిట్ చాట్లే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. చిట్ చాట్లు తగ్గించి మీరు బహిరంగ సభలో మీకు మాట్లాడే అవకాశం వస్తుంది, మీకు ఇంకో దగ్గర మాట్లాడే అవకాశం వస్తున్నప్పుడు చిట్ చాట్ల పేరు మీద అనవసరమైన విషయాలు మాట్లాడి పార్టీ పరువు లేదా వ్యక్తిగత పరువు. పాపారావు గారు వస్తా మీ దగ్గరికి ఒక నిమిషం. దిలీప్ గారు నాకు ఇప్పుడు ఒకటి దిలీప్ కుమార్ గారు, రాజశేఖర రెడ్డి జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీలో నడిపించిన నాయకుడు అని మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం, మీకు తెలుసు, దగ్గరగా చూశారు. సో ఇవాళ కేసీఆర్ సరే ప్రాంతీయ పార్టీ నాయకుడే, ఆయన ఏం చెప్తే అదే వేదం ఇవాళ. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిలాగా బలపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి నడిపిస్తున్నాడని మొదట్లో అన్నారు. కానీ ఈ ఏడాదిలో ఎందుకింత మార్పు? ఎవరు అసహనంతో ఉన్నారు? ముఖ్యమంత్రి అసహనంతో ఉన్నాడా, లేకపోతే ఆయన సహచరుల అసహనంతో ఉన్నారా, పార్టీలో నాయకుల అసహనంతో ఉన్నారా? నేను 2 అంశాలు చెప్తా. ఒకటి ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారికి తెలియదని కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సపోజ్ ఒక 100 ఫైల్స్ వచ్చాయనుకోండి, ప్రైమ్ మినిస్టర్ కి 5 ఫైల్స్ పోతాయి. 95% ఆఫ్ ద ఫైల్స్ ఆ కన్సర్న్ మినిస్టర్ యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంత ఇండిపెండెన్స్ ఉంటుంది ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేషన్. పాలసీకి 5 పోతాయి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మోడీ అందరు నియంత్రించుకున్నారు. అంతా తానే అయ్యి మోడీ తప్ప అసలు బీజేపీ పార్టీ మనలేదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే ఆ సిస్టమ్కు విఘాతం కలిగించాడు. ఇక్కడ స్టేట్ లో ఉన్న, నేను చాలా ఏళ్ళు పనిచేశాను బ్యూరోక్రాట్ గా, ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే మీకు 100 ఫైల్స్ ఇక్కడ వస్తే 65% మాత్రమే మంత్రి పరిధిలో, 35% మాత్రమే మంత్రి పరిధిలో ఉంటాయి. 65% సీఎం కాన్సెంట్కి పోతాయి, అంటే అప్రూవల్ పోతాయి. అంత తేడా. 65% ఇక్కడ సీఎం మీద మీరు డిపెండ్ కావాల్సిందే, పాలసీ డెసిషన్స్ ఏవైనా సరే. సో మంత్రులకు ఉండే స్వేచ్ఛ 35%. కేంద్రానికి రాష్ట్రానికి అంత వ్యవస్థ ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. నేను అక్కడ పనిచేసా, ఇక్కడ పనిచేసా. ఇంకొక అంశం మీరు అన్నారు కదా, ఈయన మీకు అసలు నిజానికి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ 3 కూడా ఎలక్షన్స్ కు 1 year ముందు ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉన్నాయి. అంటే హంగ్ అసెంబ్లీ వస్తుందేమో, తలా 30-40 సీట్లు పంచుకుంటారనే ఒక వాతావరణం ఉన్న సందర్భంలో అకస్మాత్తుగా బండి సంజయ్ తీసేశారు. అది ఎందుకు తీశారో ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలి వీలైతే. ఆయన తీసిన తర్వాత అది కొలాప్స్ ఎట్లా అయిపోయిందంటే సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయింది. 20-30 సీట్లు వస్తాయన్న బీజేపీ సింగిల్ డిజిట్ పరిమితం అయిపోయింది. అప్పుడు మా కాంగ్రెస్ లో కాస్త ఊపు వచ్చింది. ఆ ఊపు వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్ గా సింకరైజ్ చేసి పెద్ద సమావేశాలు పెట్టి మా హైకమాండ్ తీసుకొచ్చి ఇక్కడ ఒక అద్భుతమైన రీతిలో రేవంత్ రెడ్డి ఆర్గనైజ్ చేయలేడు. దానివల్ల ఆయన ఎమర్జ్ అయ్యాడు. కేసీఆర్ ను కొట్టాలనేటువంటి తాపత్రయం ప్రజలందరి లోపల ఉన్నప్పుడు అందరు కూడా అన్ని సెక్షన్స్ కూడా ఈయన దిగిపోవాలి, ఇది దిగిపోతారన్న సందర్భంలో ఎవరు ఆల్టర్నేటివ్ చూస్తే బీజేపీనా కాంగ్రెస్ అన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యారు. బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డిస్ అగ్రెసివ్ స్పీచెస్. ఇప్పుడు ఏ స్పీచ్లు అయితే మనం తప్పుపడుతున్నామో ఆ స్పీచ్లతో, అగ్రెసివ్ స్పీచ్లతో ఆయన పోటాపోటీగా కేసీఆర్ ధీటుగా తయారయ్యారు. ఆ కారణం చేత కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ గా భావించి బీజేపీ కూడా తిరస్కరించి బీఆర్ఎస్ ను ఓడించి మాకు పట్టం కట్టారు. ఎస్, ఎంతమంది చెప్పా, స్టెబిలైజేషన్ కి మాకు సమయం పడుతుంది. ఎలక్షన్ హామీలు ఇచ్చినంత వేగంగా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను. నేను చెప్పడం ఏంటి, అసెంబ్లీ సాక్షిగా మీరే ఎన్నో ఉదాహరణలు చెప్పారు. సీఎం చెప్పుకుంటున్న భాష ఏంటో అది వాస్తవం. అంత మాత్రం చేత సీఎం కు గ్రిప్ లేదని, లేకపోతే కోహెసివ్ గ్రూప్ గా పనిచేయట్లేదని ఇంతమంది చెప్పాడు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ క్యాబినెట్ అని. కాంగ్రెస్ లో మీరే అన్నట్టుగా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకళ్ళు నేను మాట్లాడుతుండొచ్చు, కానీ అంత మాత్రం చేత సీఎం పవర్
మనం తగ్గిందని అనుకోవడానికి వీల్లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ సీల్డ్ కవర్స్ లో సీఎంలను పంపేది, లేదా 2 ఏళ్లకు ఒకళ్ళు మార్చేది. ఆ కల్చర్ స్వస్తి చెప్పింది కాంగ్రెస్. మీకు జ్ఞాపకం ఉంటే గత 10-15 ఏళ్లుగా ఎక్కడన్నా ఒకళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళకే టోటల్ గా ట్రస్ట్ పెట్టి వస్తుంది తప్ప తీసే కార్యక్రమం ఇప్పుడు లేదు. ఇప్పుడు మీ బీజేపీకి మార్చుకుందిలేండి, అది కాంగ్రెస్ లో పోయింది, బీజేపీ తీసుకుంటుంది BJP? ఆ మోడల్ బీజేపీ తీసుకుంటుందిలేండి అంటున్నా. ప్రకాష్ రెడ్డి గారు ఒప్పుకోరు కానీ ముఖ్యమంత్రులు మార్చే మోడల్ బీజేపీ కూడా తీసుకుంటుంది. కరెక్ట్. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అన్నారు కానీ రైట్ అంటే ఓకే వదిలేద్దాం దాని గురించి. నేను లైట్ రీడింగ్ లో అన్నాను కానీ ఒకప్పుడు ఒక నిమిషం, ఒకప్పుడు వాజ్పేయి అద్వానీ కాంబినేషన్ లో ఏ వాల్యూస్ ప్రిన్సిపల్స్ కు కట్టుబడి బీజేపీ పార్టీ ఉందో ప్రకాష్ రెడ్డి గుండె మీద నిజాయితీ గుండె మీద చేసుకొని చెప్పండి. అమిత్ షా అండ్ మోడీ కాంబినేషన్ అట్లా నడుస్తుందా? ఆ పాలిటిక్స్ అవును సార్, కాలానికి తగ్గట్టు రాజకీయాలు మార్చుకోవాలి. ప్రకాష్ రెడ్డి గారు అదే చెప్తారు. ఆ కాలంలో రాజకీయాలు చేస్తే 15 రాష్ట్రాల్లో సొంతంగా 18 రాష్ట్రాల్లో సొంతంగా మిగతా రాష్ట్రాల్లో అన్ని కలిపి 23 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటుందా బీజేపీ? నేను అనేది ప్రజల యాక్సెప్టెన్స్ మీకు మేజర్ పీపుల్ కి వచ్చి ఉండదు. ఎగ్జాక్ట్లీ. మోడీ పరిపాలనలో మంచి జరిగింది, చెడు జరిగిందంటే మంచి జరిగిందని నేను కూడా ఒప్పుకుంటా, కొంత కాదని కాదు. కానీ నేను అనేది ఏంటంటే ఒక డిక్టేటర్స్ నేను అంటే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి లాంటి బీజేపీ లీడర్ అన్నాడు, 3rd టైం గనక మోడీ వస్తే హిట్లర్ అవుతాడు అన్నాడు. నేను ఇందాక మీరు ఇక్కడ నేను రేవంత్ రెడ్డిని హిట్లర్ అంటలేదు. మోదీని రేవంత్ రెడ్డిని పోలికి ఎందుకు పోల్చానంటే నేను ఈ అగ్రెసివ్నెస్సే, ఈ 1 మ్యాన్ షోయే ఇవాళ మోడీ 3వ కూడా ఏంటి అతి వ్యతిరేకత ఉన్న కాలంలో 340 సీట్లు 320 వస్తాయని దానికి 240 ఇచ్చినా కూడా ఇవాళ 3వ ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలిగారంటే బికాస్ ఆఫ్ మోదీ. కాదని ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్పలేరు. ఏమంటానంటే మోడీ కూడా డిక్టేటర్ అయ్యాడు ఇప్పుడు.